ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, గడిచిన వారమంతా మనల్ని ఎంతగానో కాచి అనేక సమస్యల్లో మనల్ని బయటికి తీసుకొని వచ్చి మనల్ని పోషించి మనం బ్రతికించి మనం సంరక్షించి మనకు కాపుదలు ఇచ్చిన దేవాతి దేవునికి వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లునుగాక. అందరి పెద్దగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రైట్, చూడండి, బైబిల్ గ్రంథంలో ఇది ఏమి అనే మాట 5 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు? 5 సార్లు. దానియేలు 8వ అధ్యాయం 13వ వచనంలో, 13వ వచనమే చదవండి. దానియేలు, అప్పుడు పరిశుద్ధుల్లో ఒకడు మాట్లాడగా వింటిని. మైక్ తీసుకో పాప, మైక్ లేదయ్యా. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి యొక్క పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమునకు జన సమూహమును కాళ్ళ క్రింద 13 మాత్రం చదువు పాప, చదువమ్మా. జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అనియు మాట్లాడుకొనిరి. జకర్యా 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? జకర్యా చాలు. నా ఏలినవాడా ఇది ఏమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. ఏమనిందంట? ఇది ఏమిటి? తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. అమ్మా, లూకా సువార్త 5:21. దేవదూష చేయుచున్న ఇతడెవరు? ఆలోచించుకొనసాగిరి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 2:12. ఇదే మగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5:21 యేసు పాపములను క్షమించగలడని చెప్పినప్పుడు పర్యవేక్షకులు ఆశ్చర్యపడి అతడు ఎవడు, ఇది ఏమి మాట అని అనుకున్నారు అని రాయబడింది బైబిల్లో. లేదా? ఉందా? లేదా? ఇది ఏమి మాట. తర్వాత అపోస్తుల కార్యం 2:12 పెంతెకోస్తు రోజున అద్భుతాలు జరగగా ప్రజలు ఆశ్చర్యపడి ఇది ఏమిటి అని ఒకరినొకరు అడుగుకొనిరి. అనుకున్నారా లేదా? మీరు జాగ్రత్తగా చదవాలా. చదివేటప్పుడు ఏది పడితే చదవడానికి వీళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నప్పుడు 40 సంవత్సరాలు రాత్రి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై దేవుడు వాళ్ళని ఇదిగో ఏలుతున్న ఆ రోజుల్లో, కాచుతున్న ఆ రోజుల్లో, కాపాడుతున్న ఆ రోజుల్లో దేవుడు వాళ్ళకి ఒక ఆహారం ఇచ్చాడు. ఏం ఆహారం ఇచ్చాడు చెప్పాలి? మన్నా. వాళ్ళు మన్నాను చూసి ఏమన్నారంట?
చూడండి ఆ మాట, నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. అది ఏమైనది అని తెలియక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారంటమ్మా నయోమి? ఏం చెప్పుకున్నారంటమ్మా? ఒకరితో ఒకరు ఇది ఏమి అని చెప్పుకున్నారు. నిద్రపోబాకండి ఎవరు కూడా, జాగ్రత్తగా వినండి. నేను రాత్రి ఇంటికి వచ్చేలాగే 12. సరే కాసేపటి వాక్యం చూసుకొని నిద్ర వచ్చింది కొనుక్కుంటే మళ్ళీ 2:30కి లేపారు. ఇట్లా 3 గంటలు లెగస్తాను కదా, 2:30కి సార్ ఆఫీసర్లు విజిట్కి వచ్చారు, అంతా చెకింగ్ జరుగుతూ ఉంది లోపల, కొంచెం అందరూ అలర్ట్ చేయండి అని. ఇంకా నిద్ర ఆడది. 2:30 లేచి కూర్చున్నాను. నాకింత భారం ఉంటే మీరు హాయిగా సపాటు తిని చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వచ్చి కూర్చొని నిద్రపోతే అట దేవునికి ఇష్టపడదు కదా. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఏమన్నారంట వాళ్ళు? బైబిల్ నందు ఇదేమి అను ప్రశ్న 5 సార్లుగా కనపడతా ఉంది. ఇది ఏమి అనగా హెబ్రీ భాషలో మన్నా అని అర్థం. ఏందంట? ఇది ఏమి అంటే ఏంది? మన్నా. ఏందంట? మన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు రోజున అద్భుతాలు జరగగా ప్రజలు ఆశ్చర్యపడి ఇది ఏమిటి అన్నారు. ఏముంది అక్కడ? చెప్పాలా? ఏం ఆశ్చర్యపడబల అవసరం లే. ఏముంది? ఇది ఏమిటి అంటే ఏందంట? మన్నా. పెంతెకోస్తు రోజున కూడా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగితే వాళ్ళు అన్నారు ఇది ఏమిటి అన్నారు. ఏముంది అక్కడ? చెప్పాలా? ఏముంది అక్కడ? మన్నా ఉంది. అదేమో కంటికి కనిపించే మన్నా, ఇది కంటికి కనిపించని మన్నా. కంటికి కనిపించని మన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మన్నాను ఎక్కడుంచాడంటే ఇది పరలోకంలో ఉంచాడు. ఎక్కడుంచాడు దీన్ని? పరలోకంలో ఉన్నింది ఈ మన్నా. నిర్గమకాండం 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి అమ్మా. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఎక్కడి నుంచి వచ్చింది మన్నా? పరలోకము నుంచి దిగింది ఈ మన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అందరకు కనిపించే మన్నా, ఇది అందరూ భుజించే మన్నా. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 61లో ఒక మాట రాస్తున్నాడు. చదువుతారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 61. యేసు 6:61 నాన్న. అలాగైతే మనిషి కుమారుడు అమ్మా మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? మునుపు ఎక్కడున్నాడినా? మునుపు ఎక్కడున్నాడు? ఈ భూమిలోకి రాకముందైనా దివి నుండి దిగి వచ్చినది, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అన్నాడు. అవునా? యోహాను 6:61 ఏమన్నాడు? పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే. ఇశ్రాయేలీయులు భుజించిన ఆహారము నేనే. ఇదిగో పెంతెకోస్తు పండగున అద్భుతాలు జరిగించిన మన్నాను నేనే. ఆ మన్నాను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన్నా పరలోకము నుండి క్రిందకు దిగింది. యోహాను 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాస్తాడు. చదువుతారా? మీరు క్రింది వారు
నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని. ఏందంట ఆయన ఈ లోక సంబంధి గాడు. ఈయన ఎక్కడ వాడు? పరలోకములో ఉన్నవాడు. ఇదిగో ఆ రోజు ఇజ్రాయేలులకి ఆహారములాగా భూమి మీద పడిన మన్నా ఈరోజు మన మధ్యన యేసుక్రీస్తులాగా తిరిగింది ఈ మన్నా. అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదమ్మా. ప్రియమైన దేవుని జనాంగమా, అందుకనే యోహాను 3:31 కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి టకటక. పైనుండి వచ్చువాడు, అందరికీ పైనుండి వాడు. చాలు ఈ మాట. ఇది యాడ నుండి వచ్చేవాడంట? పైనుండి వచ్చువాడు. వీళ్ళు ఎక్కడి నుంచి పడింది ఈ నూగు లాంటి మన్నా? పరలోకము నుండి పడింది. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? పైనుండి దిగి వచ్చాడు. ఆ రోజు వాళ్ళకి శారీరకమైన ఆహారం తీరిస్తే ఈరోజు మనందరికీ ఆత్మీయ ఆహారాన్ని తీరుస్తున్న మన్నా. ఏమన్నా ఇది? ఆత్మీయ ఆహారం తీరుస్తున్న మన్నా, క్రీస్తనే మన్నా. ఏమన్నా? క్రీస్తనే మన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని పాడి స్తుతించరే రారే జనులారా, ఊరో రానో రారా, రారే రారే అన్నల్లారా, రమ్యమైన మన్నను చూడ. ఏందంట? రమ్యమైన మన్నను చూడ, యేసును చూడ. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంట? పై నుండి దిగి వచ్చాడట. పై నుండి దిగి వచ్చాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన్నా ఎలా ఉందయ్యానంటే అది బహు చిన్నదిగా ఉందంట. ఎట్లుందంట చూడండి. నిర్గమకాండం 16:14. మొదటిగా ఈ మన్నా పరలోకం నుండి దిగి వచ్చినది. రెండవదిగా ఏంది? ఇది బహు చిన్నదిగా ఉంది. నిర్గమకాండం 16:14 ఎలా ఉందంటమ్మా? పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద పడెను. ఇది పెద్దది కాదు, ఇది గంభీరమైనది కాదు. ఇది ఎలాంటిదంట? ఇది సన్నని కణము లాంటిదట. 16:31 దీని గురించి ఒక మాట అంటాడు. ఇది ఎలా ఉందంటే తెల్లని కొత్తిమీర గింజను పోలి ఉన్నదట. ఇది చాలా చిన్నదట. ఇది మనకు ఏమి నేర్పిస్తుందంటే, మొట్టమొదటిగా ఇది పరలోక సంబంధమైనది, ఇది భూ సంబంధమైనది కాదని తెలియపరిచింది. రెండవదిగా ఇది బహు చిన్నది అంటే యేసు యొక్క తగ్గింపు జీవితాన్ని ఈ మన్నా తెలియపరుస్తూ ఉంది. ఆయన జన్మించింది పశువుల పాకలో, ఆయన పరుండబెట్టింది పశువుల తొట్టిలో, ఆయన ఊరేగించింది గాడ మీద, ఆయన మరణించింది ఒక చెక్క సిలువ మీద. యేసు యొక్క తగ్గింపు జీవితం ఈ మన్నా తెలియపరుస్తూ ఉంది. అందుకనే చూడండి, యోహాను సువార్త 13:5 ఒక మాట మాట్లాడతాడు. యోహాను సువార్త అంతట పల్లెములో శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఎవరంట మొదలు పెట్టింది? ఏం చేశాడంట ఆయన? శిష్యుల పాదాలు. ఈ లోకంలో జన్మించిన మనుషులైనటువంటి శిష్యుల పాదాలు కడగడానికి దివి నుండి దేవుడి లోకానికి. అబ్బా ఎంత తగ్గింపు జీవితం! అబ్బా ఎంత ప్రేమ కలిగిన జీవితం! ఎక్కడుంది సంఘానికి ఈరోజు ఈ తగ్గింపు జీవితం? పంచి కట్టుకొని చొక్కా వేసుకొని
పైన టవాలు వేసుకుంటారు కదా, మన రాధాన్ని వేసుకున్నాడు. ఎందుకు వేసుకుంటారు అది పైన టవాల్ అనేది చెప్తారా? హోదా కోసం వేస్తారు, పెద్దరికం కోసం వేస్తారు. అవునా కదా? కాదంటారా? హోదా కోసం వేస్తారు, పెద్దరికం కోసం వేస్తారు. అయితే యేసయ్య హోదాను, తన ఉన్నతమైన స్థితిని వదిలేసి ఏం చేశాడంట? అత్తవాళ్ళు తీసుకొని ఏం చేశాడంట? శిష్యుల పాదాలు కడిగాడు. అది బహు చిన్నది. ఇదిగో క్రీస్తు యొక్క తగ్గింపు జీవితాన్ని తెలియపరుస్తా ఉంది. తన్ను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగిన మాదిరికర జీవితం. ప్రియమైన దేవుని వెళ్ళారా, చనిపోయిన ప్రవీణ్ అన్న కూడా అందరిని కూర్చోబెట్టి, ఆయన చర్చి సంఘస్థులు ఎవరో పెద్దలో ఎవరినో కూర్చోబెట్టి అందరి పాదాలను కడిగాడు. ఎంత గొప్ప మనస్తత్వం, ఎంత గొప్ప తగ్గింపు జీవితం. ఇదిగో ఈ మన్నా ఏమి నేర్పిస్తుంది తెలుసా? తగ్గింపు జీవితాన్ని తెలియపరుస్తా ఉంది. తన్ను తాను రిక్తునిగా చేసుకునే విధానాన్ని తెలియపరుస్తా ఉంది. ఫిలిప్పులు రాసిన పత్రిక చదవద్దులండి, 2వ అధ్యాయం 6-8 రాయబడి, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తగ్గింపు జీవితాన్ని తెలియపరుస్తా ఉంది. 3వదిగా నిర్మకాండం 16వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి అమ్మా. పడిన ఆ మంచు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు తాను చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇది ఏమి అని చెప్పుకొని కింద ఇది తినుటకు మీకు యెహోవా ఇచ్చిన ఆహారము. అమ్మ అది ఎలా ఉందంటే, అది తేనె కలిపిన దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. ఎలా ఉందంట దాని రుచి? అది బహు రుచి కలిగినదంట. అది ఎట్టుందంట? తేనెతో కలిపిన అపూపములాగా ఉందట వాళ్ళు తింటుంటే. దాన్ని తింటే తెలిసిందా, దాన్ని తినకుండా ఉంటే తెలిసిందా? చెప్పాలా? అందరు చెప్పాలా? వెనకున్న బ్రదర్స్ అందరు చేతులు ఎత్తారు ఒకసారి. ఓకే, రైట్. అది తింటే తెలిసిందా, తినకుండా తెలిసిందా? అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు, చూడండి ఈ మాట, కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు. కీర్తనలు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలంట? ఇది కూడా, దీన్ని ఎప్పుడైతే రుచి చూచారో ఇది తేనె కలిగిన అపూపములాగా ఉందట. దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అయ్యా. ఆయన్ని ఆశ్రయించారే మీరంతా ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో కూడా రాస్తున్నాడు, చదవంటగటక. ఉత్తమమైన దానిని మరియా, రైట్, చాలమ్మా. మరియా ఎటువంటిది ఏర్పరచుకునిందంట? ఇప్పుడు నేను చెప్తున్నా, దేవుణ్ణి తెలుసుకున్నా ఓ బిడ్డలారా, దేవుడు తెలుసుకున్న ఓ సంగమా, దేవుడు మీకు చెప్తున్నాడు, మీరు ఉత్తమమైన దాన్ని తెలుసుకుని ఉన్నారు.
ఎవరికి లేని భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. ఎవరికి లేని ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. ఎవ్వరికి లేని ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. రుచి చూచి తెలుసుకొనండి. మన్నా రుచి చూస్తే అది ఎలా ఉందంట? తేనె కలిపిన అపూపములాగా ఉంది. ఇది మన్నా కంటే రుచి కలిగినది. హల్లెలూయా. మన్నా కంటే రుచి కలిగినది. అందుకని రాస్తున్నాడు కదా, ఆయన వాక్యము రుచి చూచి అంగీకరించవలెను, మరియు తేనెదారుల కన్నా, జుంట తేనెదారుల కన్నా అది రుచికరమైనదిగా ఉంటుందట. మరియు ఉత్తమమైన దానిని ఇదిగో మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకునిందంట. అది ఆమె యొద్ద నుండి ఇంకా తీసివేయబడదు. అమ్మా అయ్యా నా సాయ చూడండి అందరు. హల్లెలూయా. వెనకాలంలో నిద్రపోబాకండి అన్నయ్యలు, ఇదిగో నిద్రపోబాకండి. ప్రైజ్ లార్డ్. మీకు అందరికి నిద్రపోతున్న వాళ్ళందరికి వందనాలు. నిద్రపోతున్న వాళ్ళందరికీ, ఎవరైతే నిద్రపోతున్నారమ్మా అమ్మ మీరు కష్టపడి నిద్రపోతున్నారు అయ్యా, దయచేసి నిద్రపోబాకండి అయ్యా, బతిని ఆడుకుంటున్నా. రైట్. చూడండి ఏందంట, ఇది రుచికరమైనది, ఇది పర సంబంధమైనది. ఇదిగో మరియా ఎటువంటిది ఎన్నుకునిందంట? ఉత్తమమైనది ఎన్నుకునిందంట. అది ఆమె యొద్ద నుండి ఒక్కసారి దాన్ని మీరు రుచి చూస్తే చాలు, అది మీ యొద్ద నుండి ఇంకా తీసివేయబడదు. హల్లెలూయా. రుచి చూడాలంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మీరు మాని అని రాయబడింది. ఏంటంట? ఆయన ఒక్కసారి దయాళుడని మీరు రుచి చూస్తే మీలో దుష్టత్వం ఉండకూడదు. ఏముండకూడదు? మీలో ఏముండకూడదు అంటే సమస్తమైన కపటం ఉండకూడదు. ఏముండకూడదు? మీరు వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సమస్తమైన దూషణ మాటలు ఉండకూడదు. ఉండడానికిలే మీరు రుచి చూడాల. ఇంకా రుచి చూడండి, మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రపంచానికి కనిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచానికి మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా. ఒక్కసారే రుచి చూశాడు. నేను దినాన్ని చెప్పా, పోయిన ఆదివారం చెప్పా, ఒక్కసారి దర్శనం కదా, ఒక్కసారి రుచి చూసినాడు, ప్రత్యేకమైన వ్యక్తిగా కనపడ్డాడు. అపోస్తలుడైన పౌలు కనపడలేదా? ఒక్కసారి రుచి చూసినాడు, ఒక్కసారి ఇంటికి రక్షణ, జక్క ఇంటికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనుషులు కనపడలేదా? ఒక్కసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో అనేనా? రుచి చూచి ఎరిగితే ఆయన మనకు ఎలా కనిపిస్తాడంట? ఉత్తముడట. ఉత్తముడట. ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? ఎందుకు కొట్టబడుతున్నారు తెలుసా? ఎందుకు నల్ల కొట్టబడుతున్నారు తెలుసా? ఎందుకు నగ్నంగా ఏడవబడుతున్నారు తెలుసా? రుచి చూచారు. ఆయన ఉత్తముడని తెలుసుకున్నారు. చంపినా పర్వాలేదురా నాయన, ఉత్తముడు. మేము ఆయన రుచి చూసాము. ఇదిగో మేము ఈ కానానుకు సంబంధించిన వాళ్ళం కాదు. మేము ఎవరికి సంబంధించిన వాళ్ళం? పరమ కానానుకి సంబంధించిన వాళ్ళం. ఇదిగో నీ కనపడుతున్న కంటికి కనపడుతున్న కానాను అబ్రహాము, ఇదిగో ఆ కానానుకు పోతే వద్దొద్దు, లిమిట్ చాలు, మాకు ఈ కానాను కాదు కావాల్సింది. ఏ కానాను? ఎందుకు తెలుసా? అక్కడ ఉత్తముడు ఉంటాడు. ఎవరుంటారు? ఉత్తముడు. హల్లెలూయా. ఉత్తముడు ఉంటాడు ఆడ. ఉత్తముడు. ఆ పరమ కానానికి వెళ్తాం. ఇక్కడ ఉంటే ఒకవేళ ఎకరా 3 సార్లు పండద్దేమో, లేకపోతే బర్రి ఇది 5 లీటర్లు 10 లీటర్లు ఇచ్చే బర్రి 30 లీటర్లు వేస్తుందేమో. ఇది కాదు మాకు కావాల్సింది. మాకేం కావాలా? పరమ కానాను.
ఆడ ఉత్తముడు ఉంటాడు. ఉత్తముని కలుసుకుంటాం అక్కడ. ఈ మన్నా బహు రుచి కలిగినదే. 4వదిగా నిర్గమకాండం 16:31 మాట రాస్తున్నాడు, చదవండి. ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. ఎలా ఉందంట అది? తెల్లని చాల్. అది తెల్లనిది. 4వదిగా అదేందది? తెల్లనిది. తెల్లనిది. ఇది తెల్లని కొత్తిమీర గింజవలెనుండెను. తెల్లనిది అనగా అది నిష్కలంకమైన జీవితాన్ని ఇదిగో తెలియపరుస్తూ ఉంది. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. యెషయా 1:16 రాయబడి ఉంటుంది ఈ మాట. ఇదిగో మీ దుష్క్రియలు నా కంటికి కనపడకుండా వాటిని తొలగింపుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మార్కు సువార్త 9:3 ఒకసారి చదువుతారా? టక అందులో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివయు ఆయను లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చేయలేడు. ఇది తెల్లనిది. ఇది పరిశుద్ధాత్మకు గుర్తుగా కనిపిస్తా ఉంది. ఏ చాకలి కూడా వీటిని అంత తెల్లగా చేయలేడు. అంత తెల్లనిది. క్రైస్తవుని జీవితం ఏ విధంగా ఉండాలనేది ఈ మన్నా తెలియపరుస్తా ఉంది. ఏంది? క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలా? తెల్లగా ఉండాలా. బట్టలు కాదు, తెల్లంగా ఉండాల్సింది. ఏముండాలా? మనిషి తెల్లంగా ఉండాలా. అమ్మా నయ్యమమ్మా, మనిషి ఎలా ఉండాలా? బట్టలు కాదు తెలుపు. మనిషి వ్యక్తిత్వం తెల్లగా ఉండాలా. ఏముండాలా? మనిషి వ్యక్తిత్వంలో పరిశుద్ధత ఉండాలా. మనిషి వ్యక్తిత్వంలో నిజాయితీ ఉండాలా. మనిషి వ్యక్తిత్వంలో మాట అంటే మాట ఖచ్చితం ఉండాలా. మనిషి వ్యక్తిత్వం తెల్లగా ఉండాలా. గుడ్డలు కాదు, తెల్లగా ఉండాల్సిందే. గుడ్డలు తెల్లంగా ఉండి మనిషి లోపలంతా మురికి పట్టిపోయింటే ఏం లాభం? ఏమైనా ప్రయోజనమా? ఏమైనా ప్రయోజనం పాస్టమ్ గారు? ప్రయోజనమా? మనిషి ఏమో తెల్ల గుడ్డలు వేసుకొని లోపల చేసి ఏం చేస్తుంటే పరిశుద్ధతను తెలియపరుస్తూ ఉంది. అందుకని బైబిల్ అన్నాడు గాను, కోపడు కానీ ఏం చేయకూడదంట? కోపడు కానీ పాపం చేయబాకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించండి. అందుకనే ఆయన రక్తము ప్రతి పాపంలోని మనల్ని ఏం చేస్తుందంట? తెల్లగా, పవిత్రులుగా, పరిశుద్ధంగా చేయను. ఉన్నావా? దేవునికి నువ్వు తెల్లగా కనిపిస్తున్నావా? దేవుడు నీ పై రంగు, నీ నలుపు, నీ తెలుపు జొట్టల్లా నువ్వు ఆయన గట్ట కనిపిస్తున్నావు. నీ వ్యక్తిగత గుణ లక్షణాలు తెల్లంగా ఉన్నాయా? పరిశుద్ధంగా ఉన్నాయా? నేటి సంఘాలకు ఇదిగో ఈ బెరాకా ప్రార్థనా మందిరం మాదిరికరంగా ఉందా? ఉందంటారా? అమ్మా మాట్లాడబాకండి. ఉందంటారా? లేదు. ఇంకా నీలో ఏదో, అందుకని అంటాడు, నీలో నాకు ఒకటి కొదువై ఉన్నది. ఏం కొదువు తెలుసా? తెల్లదనం లే. ఏమి లేదు? తెల్లదనం లే. పరిశుద్ధత లే. భక్తి జీవితం తగ్గిపోయింది. దేవునితో గడిపే దినాలు లేవు. దేవుడితో గడిపే క్షణాలు తగ్గిపోయినాయి. నీ వ్యక్తి
వ్యక్తిగత జీవితం కొరకు, ఇదిగో నీ పని బాటల కొరకు, ఇదిగో నీ పనుల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ దేవుని దగ్గర ఆరాధించి దాంట్లో తగ్గిపోయింది నీ జీవితం. నీ తెల్లని జీవితంలే దేవుని కనపట్టంలా. ఇదిగో నీలో నాకు ఒకటి కనిపిస్తా ఉంది. నీకు మొదటున్న ప్రేమ ఇప్పుడు, మొదటున్న భక్తి జీవితం ఇప్పుడు లే, మొదటున్న తెల్లని పరిశుద్ధ జీవితం ఎందుకు డార్క్గా కనిపిస్తూ ఉన్నావు ఆయన దృష్టికి. మొన్న నీకు తెలియపరుస్తూ ఉంది, యేసయ్య నీకు తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు తెల్లగా ఉండవలసిన దానివే ఉన్నావు, నువ్వు తెల్లగా ఉండవలసిన వాడివై ఉన్నావు. అందుకని అన్నాడు కొర్నేలయ్యా, మళ్ళీ నా తల్లి గర్భంలో నేను ఏ విధంగా జన్మించగలనయ్యా? ఇది కాదే జన్మ. ఏం చేయాలి? నువ్వు నీటి మూలముగా బాప్తీసం పొందయ్యా, నువ్వు మళ్ళీ రెండో జన్మ. ఎంతమంది బాప్తీసాలు తీసుకోకుండా ఇంకా మందిరంలో వెయిట్ చేస్తూ ఉన్నారు? అమ్మా, ఎంతమంది ఇంకా బాప్తీసాలు లేవు మీకు? మీకు ఒక విషయం చెప్పమంటారా? ప్రకటన గ్రంథంలో ఎర్రని దూడ ఒకటి జెరూసలేం పట్టణంలో దాన్ని బలివ్వాలని ఇప్పటి నుంచో ప్రకటన గ్రంథం రాయబడి ఉంది కదా. ఆల్రెడీ వాళ్ళు 5-6 రెడీ చేస్తున్నారు. ఒక ట్రైల్ కూడా వేశారు. ఏంది ఈ మధ్య ఒకటి ట్రైల్ వేశారు. రియల్గా సమర్పించిన రోజున, రియల్గా బయలుర్పించిన రోజున జెరూసలేం ప్రార్థనా మందిరం కట్టబడద్ది. అక్కడ నిషిద్ధమైనది ఒకటి లోపల పెట్టబడుతుంది. దేవుని రాకడ కమింగ్ సూన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రిహార్సల్ వేశారు, గుండెలు బాదుకున్నారు. అది రియల్ అనుకోని జనాలు ఆ తర్వాత తెలియపరిచారు. రియల్ కాదు, ప్రస్తుతానికి రిహార్సల్ వేశారు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందాక నువ్వు పరిశుద్ధి లేకుండా ఉంటావు? ఎందాక నువ్వు ఇంకా ఇంకా లోకంతోనే గడుపుతావు? ఎందాక నువ్వు ఒక కట్టుబాటు లేకుండా ఉంటావు? ఇంకా ఇదే జీవితం పాదజీవం కొనసాగిస్తావా? మనుషుల కోసం బ్రతుకుతావా? మనుషులు సంతోషపెట్టడానికి, మనుషులు మెప్పిపెట్టడానికి బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టం లేనిది నీ జీవితం లేదు జరగకూడదు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్క బాప్తీసం. ఏంది? అందరు చెప్పండి. ఒకే ఒక బాప్తీసం, ఒకే ఒక సంఘం, ఒకే ఒక యాజకుడు, ఒకే ఒక్క దేవుడు. ఏంది? వాళ్ళేందనుకుంటారు, వీళ్ళేందనుకుంటారని సంఘాలు మార్చకూడదు. వాళ్ళేందనుకుంటారు, వీళ్ళేందనుకుంటారని ఇక్కడ బాప్తీసం పొంది ఇంకో దగ్గర బాప్తీసాలు పొందకూడదు. వాళ్ళేందనుకుంటారు, వీళ్ళేందనుకుంటారని యాజకులను మార్చకూడదు. వాళ్ళేందనుకుంటారు, వీళ్ళేందనుకుంటారని ఏడకొచ్చి దేవుణ్ణి మొక్కి మళ్ళీ ఆడపోయి విగ్రహారాధనలో భజనలు పూజలు చేయకూడదు. దేవునికి ఇష్టం ఉండదయ్యి. దేవుడు ఇష్టపడ్డాడులే. అమ్మా, నేను నిజమే చేస్తున్నా. దేవుడు నాతో మాట్లాడమంటేనే మాట్లాడుతున్నా. ఒక్క సంఘం, ఒక్క బాప్తీసం, ఒకే ఒక దేవుడు, ఒక యాజకుడు. మనకు ఒకే ఒక యాజకుడు. ఎవరు? ప్రధాన యాజకుడు. నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో వస్తావని, నాకున్న నీవేనని నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. నా యజమానుడవు నీవేనని
అనుకోని ఘడియలో వస్తావని, నాకెవరు ఉన్నారని, నీ సాటి ఇలలో కాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా. కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో గడపాలని, కలంకమేలేని కన్యకనై ప్రియుడా నీతో గడపాలని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. ఎవరున్నారు నీకన్నా? ఆయన కన్నా మనకి ఎవరు ఎక్కువ ఉన్నారు? ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధమైనదే ఇది, తెల్లనిదే. 5వదిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు, చదవండి. తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్నవారి కొరకు కూర్చుకొనవలెనని అనెను. చాలు, 16వ వచనం అంతేనా? ఇంకా ఉందా? ఈ మన్నా అందరి కొరకు ఇవ్వబడింది. ఏంది ఇది? కుటుంబంలో ఒక్కరుంటే ఒక్కరికి కాదు ఇది. కుటుంబంలో 100 మంది ఉంటే 100 మందికి కూర్చుకోవాల్సిందే. కుటుంబంలో 3 బిడ్డలుంటే 3కి, 2 బిడ్డలుంటే 2కి, ముసిలోళ్ళుంటే ముసిలోళ్ళకి, మొతకోళ్ళుంటే మొతకోళ్ళకి, రేపు మామ చచ్చిపోయే వాళ్ళంటే చచ్చిపోయే వాళ్ళకి, అందరికీ తీసుకోవాల్సిన మన్నా ఇది. అందరూ ఇదిగో కూర్చుకోవాల్సిన మన్నా ఇది. ఇది యేసనే మన్నా ఇది. హల్లెలూయా. ఏమన్నా ఇది? యేసనే మన్నా ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూర్చుకోవాల్సిన మన్నా. అందుకనే పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు మనిషి కుమారుడు వచ్చాను. క్రీస్తు యేసు ఈ లోకమునకు 1 తిమోతి రాసిన పత్రిక చదువుదులండి, 1:15 రాయబడి ఉంటుంది. ఈ నామమునే మనము రక్షణ పొందగలం. అపోస్తుల కార్యం 4:12. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తును. మత్తయి సువార్త 11:28. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొని వాడు దీనిని చెయ్యండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24-25 వరకు. ఇది అందరి కొరకు ఇవ్వబడింది. ఇదిగో నీ ఒక్కరి కొరకే కాదు, నీకు, నీ భార్యకు, నీ కుమారులకి, ఇదిగోమ్మా నీ కుమార్తెలకి, నీ అల్లులకి, ఇదిగో నీ కోడళ్ళకి, నీ మనవలకి, నీ మనవల సంతానానికి, నీ తాతలకి, నీ అవ్వలకి, అందరికీ ఇవ్వవలసినది, అందరికీ ఇవ్వబడవలసినది, అందరూ కూర్చుకోవలసినది ఈ మన్నా. అందరూ కూర్చుకోవలసిన మన్నా క్రీస్తునే మన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఎంతమంది కూర్చుకున్నారు? ఇప్పటికే ఇంకా కూర్చుకోలేని వాళ్ళు ఉన్నారా? ఒకవేళ కూర్చుకోకపోతే వాళ్ళు ఒకరోజు ఆహారంతో లేకపోతే ఒకరోజు ఆకలితో అల్లాడిపోతారేమో, కానీ నువ్వు కానీ క్రీస్తునే మన్నాను కానీ కూర్చుకోకపోతే నిత్య నరకమే. ఏంది? క్రీస్తునే మన్నా కానీ ఇంట్లో ఉండకపోతే నిత్య నరకమే.
ఇంకా నీ కుమార్తెల గృహాల్లో ఇది లేదు, ఇంకా నీ కుమారుడు గృహాల్లో ఇది లేదు, ఇది ఇంకా వాళ్ళు కూర్చుకోవటంలా. అమ్మా ఒక్కసారి చదువుతావు తల్లి ఆ మాట 16:16 నిర్గమకాండం 16:16 అమ్మా. తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని నెలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున అమ్మా దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కరు గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెను. ఒక్కొక్కరు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు దీన్ని కూర్చుకోవాల్సిందే, దీన్ని చేర్చుకోవాల్సిందే, లేకపోతే లేదు రక్షణ. ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం కొనుటకై. ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారమ్మా మీ ఇంట్లో? ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా మీ ఇంట్లో? ఇంకా నీ బిడ్డలు రక్షణ పడలా, నీ కుమార్తె రక్షణ పడలా, రక్షణలోకి రాలా? నువ్వు ఒక్కదాని తింటే సరిపోద్దా? కుదరదు. అందరూ దీన్ని కూర్చుకోవాల్సిన వారే ఉన్నారు. 6వదిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 13 నుంచి 14 వరకు చదువుతారా? సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాలెమును కప్పెను. పడి ఉండెను. ఎగిరిపోయిన తర్వాత అమ్మా ఎగిరిపోయిన తర్వాత అమ్మా నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద ఇశ్రాయేలులు 14 వరకు చదువమ్మా. ఏడబడిందంటే ఇది అది పాలెము వెలుపల పడెను. ఎక్కడ పడిందంటే అది పాలెము వెలుపల పడింది. ఊర్లో బల్ల ఏడబడిందంట వెలుపల అరణ్యములో పడింది. పాలెం వెలుపల పడింది. ఎక్కడ పడిందమ్మా ఇది? వెలుపల పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శిబిరము వెలుపలకి సిలువ వేయబడెను. ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ఎక్కడ పడ్డాడంటేనా? గవిని లోపల వెలుపల ఈ మన్నా ఏడబడింది. ఏడబడిందమ్మా. అమ్మా కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏడబడిందంట? కూర్చొని ఒక్కొక్కరు అందించుకోండి. ఏడబడిందంట? పాలెము వెలుపల పడింది. ఈయన ఎక్కడ బాధపడ్డాడంట? గవిని వెలుపల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇలా రాస్తున్నాడు సొలొమోను మహారాజు పరమగీతములో 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుణ్ణి వెతికినను అతడు నాకు కనబడలేదు. నేను ఇప్పుడే లేచెదను, పట్టణములో పోయి వెతికిదెను, సంత వీధుల్లో వెతికిదెను, రాజవీధుల్లో వెతికిదెను, నా ప్రాణ ప్రియుణ్ణి వెతికిదెను. నేను అనుకుంటుని, నేను వెతికినను, నాకు కనబడలేదు. పట్టణము సంచరించు, కావలి వారు నాకు ఎదురుపడగా నా ప్రాణ ప్రియుణ్ణి చూచి తీరా. నేను అడిగి తిని
నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చా. నన్ను కనిన దాని ఎర్రలోనికి అని తోడుకొని వచ్చా. ఏడున్నాడంటేనా ఏడంటమ్మా వెలుపల. ఈ మన్నా ఏడబడిందంట. ఆయన ఎక్కడ శ్రమ పడ్డాడంట? షోలోమితికి ఎక్కడ కనపడ్డాడైనా? ఊర్లో కనపడలే. కనపడ్డా? రాజు వీధుల్లో కనపడ్డా? వీధుల్లో కనపడ్డా? వెలుపల కనపడ్డా. ఎదుర్కొని పోయి ఆయన్ని కౌగిలించుకొని తన తల్లి ఇంటికి తీసుకుని వచ్చి తిని, అమ్మా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ కనపడ్డా? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, అయ్యా ఆయన మీకు కనపడ్డా? అమ్మా ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన మీకు కనపడ్డా? బ్రదర్స్ మీకు ఆయన కనపడ్డా? అక్కలారా అన్నలారా మీకు ఆయన కనపడ్డా? కనపడితే ఆయన ఎక్కడ పెట్టారు మీరు? కనపడితే ఆయన ఇంకా మీరు అక్కడే పెట్టేసి వచ్చారా? ఇదిగో ఆ వెలుపులే ఆయన ఆడ ఉంచేశారా? ఆయన ఇంటికి తీసుకొని రాలేదా? నీ హృదయంలో ఇంకా ఆయన పెట్టలేదా? ఎంతకాలం బాప్తీసు అనుభవం లేకుండా ఉంటావు? ఎంతకాలం నువ్వు కవిని వెలుపల ఆయన పెడతావు? ఎంతకాలం ఆయన లోపల కూర్చోబెట్టుకోవు? నువ్వు ఇంకెంతకాలం ఆయన్ని బాధ పెడతావు? ఇంకెంతకాలం ఆయన సిలివేస్తా ఉంటావు? ఇంకా ఆయన శ్రమ పడాలంటావా? ఇంకా ఆయన ఒంటరిగా ఇదిగో పాల వెలుపల ఉండాలా? నీకు ఎదురు పడలేదా? ఎంతకాలం ఏంది నీకు ఎదురుపడి? ఇంకా నువ్వు తీసుకొచ్చుకోలేకపోతున్నావే. ఏమ్మా దేవుడు నీతో మాట్లాడటంలే? ఎంతకాలం? ఎవరి కోసం? ఎవరైనా అనుకుంటారనా ఆయన తీసుకొచ్చుకుంటే? షోలోమితి ఏం చేసిందంటమ్మా? 4వ వచనం చదువమ్మా. 3-4 చదువు. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు. ఎవరంట ఈయన? ఏమవుతారంట ఆమెకినా? ప్రాణప్రియుడు. నా ప్రాణానికి ప్రియుడు ఆయనే. ఎదురుపడ్డాడు, వదిలిపెట్టలేదు, పట్టుకున్నాను. చాలా విషయాలు ఉన్నాయట. నేను చెప్తే ఎంతసేపు అని చెప్పగలను దీని గురించి. వదిలిపెట్టలేదంట, గట్టిగా పట్టుకుందంట. ఆయన తీసుకొచ్చుకుని ఆడుకు తీసుకొచ్చుకునిందంట, తల్లి ఇంటికి తీసుకొచ్చింది. నీకేది కనిపించి ఎన్నాళ్ళయిందా నువ్వు ఆయన్ని వదిలిపెట్టేసావు తెలుసా? అమ్మా ఎన్నాళ్ళయింది తెలుసా నీకు ఆయన కనపడి? వదిలిపెట్టేశావు. మనుషుల కొరకు ఆయన వదిలిపెట్టావు. బాంధవ్యాల కొరకు ఆయన వదిలిపెట్టేశావు. ఇంకా తీసుకురాలా? గట్టిగా పట్టుకుంటుని కౌగిలించుకుంటుని ఆయన తీసుకొని వచ్చి నా తల్లి ఇంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు ఒక మాట చెప్పనాడా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నాడు. ఆడబిడ్డకి ఎక్కడుంటే ఎక్కువ ఇష్టం చెప్పండి అమ్మా. ఆడబిడ్డకి ఎక్కడుంటే ఎక్కువ ఇష్టం? ఏం చెప్తారు? పుట్టిల్లు. ఏమిల్లు చెప్పాలమ్మా? భలే చెప్తారు రయ్యా. ఏమిల్లు పెద్ద చెప్పండి, ఇబ్బందిలే. బుజ్జక్క భలే చెప్తుంది. పుట్టిల్లు.
ఎస్, ఆడబిడ్డకి ఈమె ఎక్కడ తీసుకొచ్చిందంట ఆయన్ని? తల్లిల్లు, ఇంకేమిల్లు, ఇంకి పుట్టిల్లు. ఒకవేళ భర్త ఇంటికి తీసుకుపోతే అక్కడ ఉన్నోళ్ళు ఏమంటారో, ఆయన ఒక మాట అంటే మళ్ళీ బాధపడాల్సి వస్తేమో. పుట్టిల్లో ఆడబిడ్డకున్నంత స్వతంత్రం మగపిల్లాడికి ఉండకపోవచ్చు. ఒకవేళ వాడు కూడా షోలమతి మాటే, ఒకవేళ కుమారులు ఉన్నారనుకో, షోలమతి మాటే వాడు కూడా వినాల. తల్లి ఆ మాట కాదంటదా, తండ్రి ఆ మాట కాదంటదా. ఇదిగో ఆయన పాలెము వెలుపల నాకు కనబడితే ఆయన గట్టిగా పట్టుకున్నాను. ఆయన పట్టుకొని ఆయన కౌగిలించుకొని దాయ్యా అని ఆమె తల్లి ఇంటికి తీసుకొని వచ్చిందట. తల్లి ఇంటికి తీసుకొచ్చిన ఆమె ఇదిగో ఆయన ఎంతగా ప్రేమించిందో, ఎంతగా హక్కును చేర్చుకుందో. ఒక్క మాట ఆయన్ని ఇక అనడానికి ఎవరు ఉండరా? ఒక్క మాట. అమ్మా నీకు కనపడి చాలా చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా. చేతులు జోడించి చెప్తున్నాను, తొందరగా నీ హృదయం అని ఇంటికి తీసుకురమ్మా. నీ హృదయంలో ఆయన పెట్టుకుంటే ఆయనకి నేను అడిగేవాడు ఎవడున్నాడమ్మా? ఇది నీకు సంబంధించిందమ్మా. ఈ హృదయం నీదే, ఈ మనసు నీదే, ఇది నీకు సంబంధించిందమ్మా. దీనిలో పెట్టుకోవాల్సింది ఏసేనమ్మా, లోకాన్ని కాదు. హృదయం అనేది తలుపు ఏం చేస్తున్నాడంట ఆయన? తడుతున్నాడంట. డోర్ తీస్తావా? నేను వచ్చి కూర్చోవాలనుకుంటున్నా, నేను ఉండాలనుకుంటున్నా, నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నా, నీతో మాట్లాడాలనుకుంటున్నా, నేను అభిషేకించాలనుకుంటున్నా, నీ కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నా. నువ్వు ఇంకా తడతా ఉన్నాను నేను, ఇంకా నువ్వు తలుపు తీయటంలా, నన్ను ఇంకా వెలుపులనే పెడతావా? యేసయ్య సహనము తోడా చెలాగాటమా, ఈనాడే రక్షణ దినము, సందేహమేలా సంశయదమేలా, ప్రభు యేసు రాక కొరకు పరికించి చూడు, గాయాలలోని తాకించి చూడు, ఎందాక క్రీస్తుని నీవు ఎరుగనందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందాక ఎరుగనంటావు, ఎందాక అవుతుందంటావు? వెలుపులు పెట్టబాకమ్మా, అన్నీ నీ హృదయంలో తీసుకొచ్చుకో అని మన్నా నీకు తెలియపరుస్తా ఉంది. ఏడవదిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? నేడు దానిని తినుడి, నేడు దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. ఏందంట? 6 అనే అంకె విశ్రాంతి కాలమును, కృపాకాలమును సూచిస్తా ఉంది. 6 దినములు మాత్రమే దాన్ని కూర్చుకొనవలెను. ఇదిగో మనం రక్షణ పొందుటకు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇదిగో మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం అని అంటున్నాడు. ఇదిగో 6 దినాలు మాత్రమే దీన్ని ఏం చేయాలా? 7వ దినం ఏడుండాలా? 7వ దినం ఏడుండాలా? బర్రెలు తోలుకొని చెప్పండి అమ్మా, నవ్వుతారేందమ్మా? 7వ దినం ఏం చేయాలా? గొర్రెలు తోలుకొని, మేకలు తోలుకొని పొలానికి పోవాలా. ఈ మధ్య మా మామగారు గొర్రెలు కొన్నాడు. చాలా సంతోషం. అయ్యా అట్ట గొర్రెలు కొంటానంటే మంచిది, కొనండి, మంచి ఆదాయం. గొర్రెలు కొనక ముందు బాగా గడ్డం చేసుకొని నీట్గా కనపడేవాడు. పోయిన ఆదివారం కారుకి ఎదిరాడు, మొత్తం గడ్డ మించేస్తున్నాడు ఏడదాకా. గొర్రెలు చోని గొర్రెలు తోలుకొని పోతున్నాడు. ఇప్పుడు
ఆదివారం. సోమవారం కల్లా నాకు ఒక వార్త తెలిసింది. ఏం తెలుసా? ఒక గొర్రె చచ్చిపోయింది. ఏందంట? గొర్రె చచ్చిపోయింది. అంతే. ఏం చేశాడు ఏమో కానీ వచ్చాడా మా మామ? వచ్చినాడా? ఈరోజు మటుకు ఆదివారం చర్చి రోజు కూర్చున్నాడు. అంతే. 6 రోజులే సమకూర్చుకో. 7వ రోజు ఏడుండాలి నువ్వు? 7వ రోజు అది పడదు. నువ్వు ఏడుండాలి? 7వ రోజు విశ్రాంతి దినం దేవుని మందిరంలో ఉండాల. దేవుని మందిరంలో ఉండాలయా, దేవుని మందిరంలో ఉండాలా. అందుకనే నేను మీకు ఒక మాట చెప్పా. దేవాలయం అంటే ఏమిటి? దేవుని మందిరం అంటే ఏమిటి? దేవాలయం అంటే ఏమిటి? దేవుని మందిరం అంటే ఏమిటి? దేవాలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఒక్కడే ఉంటాడు. దేవుని మందిరంలో ఆయన ఉంటాడు. ఆయన కనిపించడానికి విశ్వాసులు రావాలి. దేవాలయంలో ఇంకెవరికి స్థానం ఉండదు. దీంట్లో ఆయన ఒక్కడే. మందిరం అంటే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్న స్థలం. అందరు రావచ్చు అక్కడికి. నువ్వు ఆదివారం మటుకు దేవుని మందిరంలో కనపడాలా. 6 దినములు. అందుకని చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. టకటక చదవండి, నేను ముగిచ్చేస్తాను ఒక 5 నిమిషాలకి. అది అనుకూల సమయమందు నీ మొర ఆలకించింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. చాలు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదిగో ఈ దినం నీకు రక్షణ దినం. ఇంకా ఏదైనా నీలో ఏదైనా ఉంటే తీసేసుకో. సెట్ యువర్ లైఫ్ సెట్ చేసుకో ఆయన దగ్గర. సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడి పని చేసావు, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకున్నావు, తిన్నావు, వేరే విషయం. ఆదివారం దేవుని మందిరంలో విశ్వాసి కనపడాల్సిందే. అయ్యా పశువులా అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇది 7వ దినమున ఇది పడదు, మీరు 6వ దినమున ఏం చేయాలా? సమకూర్చుకోవాలా. 7వ దినమున నువ్వు ఎక్కడికి పోవడానికి లే. అయ్యా గొర్రెలు ఉన్నాయా, గొర్రెలకి మేత సమకూర్చుకో. అయ్యా బర్రెలకి మామూలు గడ్డేసుకో. మొత్తం నీ కుటుంబం అంతా ఉండాలి. ఇది 6 దినములు మాత్రమే పడద్దు. 7వ దినం సమకూర్చుకో. 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకదు. ఏం దొరకదు. ఖచ్చితంగా 7వ దినము దేవునికి సంబంధించిన దినం. ఎందుకంటావు? భయంకరమైన నడుముల నొప్పులైనా 2 మనుషులు పట్టుకొని నన్ను లేవదీసినారు. 1:30 పూట నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా. ప్రతిరోజు ఫిజియోథెరపీలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఆదివారం పూట బెల్ట్ కట్టుకొని అలా మందిరం రావడం కారణం ఏం తెలుసా? ఇదిగో ఆయన నన్ను చూడాలని నాకంటే ముందుగా ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన విశ్వాసి, 7వ దినము మందిరంలో ఉండమని నీకు మన్నా తెలియపరుస్తూ ఉంది. 8వదిగా నిర్గమకాండం 16వ అధ్యాయం 23వ వచనం చదవండి, నేను ముగిచ్చేస్తా. అమ్మా నిర్గమకాండం 16:23 అమ్మా. రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రొట్టె తయారు చేయుటకు పిండిని ఏం చేయాలా? బాగా శుభ్రపరచాలి, బాగా గట్టిగా.
రాళ్ళను తీసివేసి, అప్పట్లో ఏడున్నాయి, అప్పట్లో మీకు పోతే ఇప్పుడు పోతే 5 నిమిషాలకు మిషన్కి వేస్తారు. అప్పుడు అట్ట కాదుగా. ఏం చేయాలా? బాగా దంచాలా, గానుగులు మెత్తగా విసిరి నీళ్ళతో పిసికి బల్ల మీద చదును చేసి పెనుము మీద బాగా కాల్చి ఏం చేయాలి? దాన్ని ఇదిగో దాన్ని తయారు చేసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ నీకు ఏమని తెలియపరుస్తుందంటే, యేసుక్రీస్తు వారు కూడా నీ కోసం పిండి పిండి అయిపోయినాడు. ఏమైపోయినాడు? యేసుక్రీస్తు వారు కూడా నీ కోసం ఏమైపోయినాడు? ముద్ద ముద్దగా దంచబడ్డాడు, మెత్తగా విసరబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఈడితో పొలవబడ్డాడు. ఇదిగో సిలువలో నీ కోసం భయంకరమైన శ్రమను భరించాడు. ఎందుకో తెలుసా? నీకు విశ్రాంతి ఇవ్వడానికి కొరకై. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విశ్రాంతి ఇవ్వడానికి కొరకై ఆయన నలిగిపోయాడు. నిన్ను పరలోకంలో చూడడానికి కొరకై ఆయన నలిగిపోయాడు. నీకోసం ఆయన కాల్చబడ్డాడు, నీకోసం ఆయన నలగొట్టబడ్డాడు, నీకోసం దూషింపబడ్డాడు, నీకోసం ఎగతాళి చేయబడ్డాడు, నీకోసం ముఖము మీద ఉమ్ము వేయబడింది, నీకోసం దిగంబరిగా మారిపోయాడు. నీకోసం కాదంటారా? పెనుము మీద కాల్చబడవలసింది ముందుగా మెత్తగా చేయబడవలసిందే. అవునా? అవునంటారు కాదంటారా? గానుగులో విసరవలసిందే, నీళ్ళతో పిసికి బల్ల మీద చదును చేయవలసిందే. పెను మీద కాల్చిన రీతిగానే క్రీస్తు ప్రభువు కూడా నీకోసం కొరడాలతో కొట్టబడ్డాడు, నీకోసం ఏడవబడ్డాడు, నీకోసం నల్లగొట్టబడ్డాడమ్మా. మర్చిపోబాకండమ్మా. ఆయన్ని కాల్చబడింది. ఏమైంది అది? లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 16వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది ఒక మాట. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను. నమ్మి సత్యమును ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకొనవలెను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనం చదవండి. 28:4. అమ్మా మత్తయి సువార్త 28:4 అమ్మా చూడండి. నిర్గమకాండం 16:23. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను. చెప్పమ్మా. నీ ఒక గిన్నెను తీసుకొని దానిలో ఓమేరు మన్నాను పోసి తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో. అది ఏడుండాలంట? నిత్యము. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉండవలెను. అమ్మా ఇదేమనగా ఇది మన్నా అని అర్థం. ఈ మన్నా పరలోకం నుండి భూలోకములు దిగి వచ్చినది. ఈ మన్నాయే ఎవరంట? ఆయన క్రీస్తు. ఈ పరలోక మన్నాయే క్రీస్తు యందు విశ్వాసం గలవారమైన ఆయన సన్నిధిలో నిత్యము వెలుగుచు ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన ఇది పరలోక మన్నా, ఇది క్రీస్తు అనే మన్నా. ఇది ఎక్కడుందంట? ఇది నిత్యము ఏడుందంట? దేవుని సన్నిధిలో ఉంది. ఇది భుజించాలా. బల్లకు సమీపిస్తున్నా నీవు. ఇదిగో నిజమైన ఆయన శరీరంలో రక్తంలో పాలు భాగస్తులైతే ఇదిగో దేవుని సన్నిధిలో ఉండే మన్నాను నువ్వు భుజించాలా. ఎక్కడున్నది? యెహోవా సన్నిధిలో ఉంది. యెహోవా సన్నిధిలో ఉంది. ఇప్పుడు చెప్తారా? మన్నాది
ఇది మన్నా పరలోకము నుండి దిగి వచ్చినది. రెండవది ఏంది? ఇది బహు చిన్నది, ఇది రుచి కలిగినది, తెల్లనిది, అందరి కొరకు ఇవ్వబడినది, అది పాలము వెలుపుల పడినది, ఇదో 6 దినములు మాత్రమే దొరుకునది, ఇదిగో 7వ దినమున దొరకదిది, ఇది పెరుము మీద కాల్చబడినది, అది నిత్యం ఎక్కడుందంట? ప్రియమైన విశ్వాసే, నీవు ఆయనతో ఉండాలని, ఆయన మీతో ఉండాలని ఈ లోకానికి వచ్చాడు. నువ్వు సంపూర్ణమైన రక్షణతో, సంపూర్ణమైన అనుభవాలతో ముందుకు సాగిపోతే ఆయన నిన్ను కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి సాగిపోదాం. ఇదిగో